కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. అపస్వరాలు. రచన వాసిరెడ్డి సీతాదేవి. ప్రతి మానవుని జీవితంలో అనుదినము ఎంతో మంది వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అందులో కొంతమంది వ్యక్తుల తాలూకు అనుభవాల మలిన ఛాయలు మాత్రమే మస్తిష్కంలో మసకగా కమ్ముకొని ఉంటాయి. అవకాశం దొరికినప్పుడు ఆ మసక తెరలు తొలగిపోయి మళ్ళీ స్పష్టంగా కళ్లకు కనిపిస్తాయి. నా హాస్టల్ జీవితంలో తటస్థపడ్డ ఓ వ్యక్తి ఎప్పుడూ నా కళ్లకు కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ దేన్నో వెతుకుతూ ఉండే ఆ లోతైన కళ్ళు, దాదాపు పైపెదివి వరకు వంగి ఉన్న పొడవైన ముక్కు, చిన్న గడ్డము, ఆ నల్లని లావాటి శరీరము ఎప్పుడూ నా కనుపాపల్లో కదులుతూ ఉంటాయి. లలిత హాస్టల్కు వచ్చిన మొదటిలోనే అందరి దృష్టిని ఇట్టే ఆకర్షించింది. దానికి ముఖ్య కారణం అసాధారణమైన ఆమె చూపులే. ఆమె రూపం అసహ్యంగా లేకపోయినా మొత్తం మీద వెగటు కలిగించేదిలా ఉన్నది. ఆమె వేషం మాత్రం బాగా డబ్బు గలదనే విషయాన్ని రుజువు చేస్తుంది. మా వార్డెను ఆ అమ్మాయిని నా రూంలోనే ఉంచింది. ఒకే రూంలో ఉన్న 2 రోజుల వరకు ఒకరితో ఒకరము మాట్లాడుకోలేదు. మిగతా విద్యార్థినులు కూడా దూరం నుంచే ఆ అమ్మాయి రూపాన్ని, బెదురు చూపులను వర్ణించుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. అందులో నాకు కూడా భాగం లేకపోలేదులేండి. ఆ 2 రోజులు గదిలో దిగాలు పడి కూర్చున్నది. ఆమె కళ్ళ నుండి ఎవ్వరికీ అర్థం కాని బాధ తొంగి చూస్తుండేది. చివరకు జాలి వేసి నేనే మాట్లాడించాను. బాగానే మాట్లాడింది. వారం రోజుల్లోనే అందరూ మమ్మల్ని గాఢ స్నేహితులంటూ ఎగతాళి చెయ్య ప్రారంభించారు. ఎప్పుడు నన్ను వదలకుండా నాతోనే తిరిగేది. నేను ఇంకోరితో మాట్లాడటం ఆమెకి ఇష్టం ఉండేది కాదు. హాస్టల్లోని ప్రతి వారి వయసు, వారికి పెళ్ళయినది లేనిది, అయితే భర్త ఏం చేస్తుంటాడో, ఎలా ఉంటాడో, ఇలాంటివే 1,00,000 ప్రశ్నలు వేస్తూ నా ప్రాణం తీసుకుండేది. ఆమె మాట్లాడే ప్రతి వాక్యంలోనూ అమాయకత ఉట్టిపడుతుండేది. కోపం వచ్చి విసుక్కుంటే ఏడ్చేది. మళ్ళీ జాలి వేసి నేనే పలకరించేదాన్ని. తనను అడగకుండానే తన వయసు 18 అని, లావుగా ఉండడం వల్ల పెద్దదానిలా కనిపిస్తున్నానని చెప్పేది. తనతో మాట్లాడిన ప్రతి వారికి లలిత చెప్పే మొదటి వాక్యం అదే. హాస్టల్లో ఎవరి కోసము విజిటర్స్ వచ్చినా లలిత కళ్ళల్లో పడకుండా పోలేదు. ముఖ్యంగా ఆ వచ్చిన వారు మగవాళ్ళైతే ఆమె ఆ ప్రాంతాల్లోనే తారట్లాడుతూ ఉంటుంది. అప్పటి ఆమె చూపులు చూసిన వాళ్లకే తెలుస్తుంది, కానీ చెప్పటం చాలా కష్టం. ఇంటి యజమాని కొడుకు 2 చేతుల్లో లడ్లు తెచ్చుకొని బుక్కుతున్నాడనుకోండి, అప్పుడు ఆ ఇంట్లో అంట్లు తోమే ఏ మహాలక్ష్మి కొడుకో అదే వయసులో ఉన్నవాడు చూసే చూపులే అవి. ఆ సరిగ్గా అలాగే కొంచెం కొంచెం తృప్తితో, కొంచెం కొంచెం స్నేహభావంతో కొంతసేపు అలా చూసి మళ్ళీ ఎదుటివారు ఏదో అవినీతి కార్యం చేస్తున్నట్లు లావాటి ఆ కింది పెదవిని ఇంకొంచెం కిందకు వ్యాపింపచేస్తూ ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేది. మళ్ళీ ఎక్కువసేపు గదిలో ఉండలేకపోయేది. మధ్య మధ్య ఆ వచ్చిన వారు వెళ్లారో లేదోనని తొంగి చూస్తుండేది. ఆమెతో స్నేహం 1 నెల రోజుల్లోనే నాకు మొహం మొత్తింది. వారానికొకరు చొప్పున మా హాస్టల్లోని అందరితో స్నేహం చేసింది. కొత్త వాళ్ళు దొరకగానే పాత వాళ్లతో మాట్లాడేది కాదు. వాళ్లల్లో ఎవరైనా ఎదురుపడితే శత్రువును చూసినట్లు బెదురు చూపులు చూస్తూ తప్పుకుపోయేది. తన నీడను చూసి తానే భయపడుతున్నట్లు ప్రవర్తించేది. తనతో స్నేహం చేసిన వారికి మిగతా అంతా నీటి దూరులని, దొంగలని, అందువల్ల వాళ్ల స్నేహం మానేశానని చెప్పింది. ఇంకా ఒకరి మీద ఇంకొకరికి ఎన్నో అబద్ధాలు చెప్పింది. చివరికి హాస్టల్లోని విద్యార్థినులందరికీ లలిత అంటే అసహ్యము, కోపం కూడా కలుగుతున్నాయి. కానీ ఆమెను మా వార్డెను చాలా ప్రేమగా చూడటం వల్ల మేమెవ్వరము ఆమెను ఏమనటానికి సాహసించలేకపోయాం. క్రమంగా హాస్టల్లో చిన్న చిన్న వస్తువులు కనిపించడం లేదు. నా రూంలో సబ్బు దగ్గర నుండి సీకాయ వరకు పోతున్నవి. దీనికంతా కారణం లలితేనని మాలో కొంతమందికి నమ్మకం కలిగింది. ఎలాగైనా లలితను దొంగగా రుజువు చేసి మా కక్షను తీర్చుకోవాలనుకున్నాం. అందులో ముఖ్య పాత్ర నాదనే చెప్పాలి. రాత్రిళ్ళు గదిలో పాటలు పాడుకుంటూ మధ్య మధ్య కొంచెం సేపు నవ్వుతూ
కొంచెం సేపు ఏడుస్తూ ఉండేది. ఇదంతా చూస్తున్న కొద్దీ ఆ అమ్మాయికి పిచ్చేమోనని భయం కలిగేది. చిట్ట చివరకు ఆమెతో ఆ రూములో ఒంటరిగా పండుకోవాలంటేనే భయం కలిగేది. ఆమెను ఆ రూము నుండి ఎలాగైనా వెళ్ళగొట్టాలి. ఉపాయం ఆలోచించాలి. ఒకరోజు ఆమె తన పెట్టెను తీస్తున్నప్పుడు వెనక నుండి జాగ్రత్తగా పరిశీలించాను. అందులో వారం రోజుల నుండి కనిపించని నా పుస్తకాన్ని చూశాను. ఇంకేం, నా పాచిక పారినట్లేనని సంతోషించాను. ఆ రాత్రి నేను, ఇంకా ఇద్దరు స్నేహితురాళ్ళు గదిలో ప్రవేశించాం. ముగ్గురిని ఒక్కసారిగా చూసి లలిత బెదిరిపోయింది. మేము ఆమెను పెట్టె తెరిచి చూపించమన్నాం. మేమనుకున్నదొకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. సిగ్గుపడుతుందో లేక ఎదురు తిరిగి పోట్లాడుతుందో అనుకున్నాం. కానీ అదేమీ జరగలేదు. మా వాక్యం ముగియకముందే అయ్యో అమ్మో అంటూ గావు కేక పెట్టింది. ఆ కేకతో హాస్టల్ అంతా ప్రతిధ్వనించింది. హాస్టల్ పిల్లలంతా మా చుట్టూ చేరారు. మా వార్డెన్ కూడా పరిగెత్తుకొచ్చింది. లలిత జుట్టు పీక్కుంటూ తలను గోడకు కొట్టుకుంటూ పెడబొబ్బలు పెట్టి ఏడుస్తూ ఉంది. మేము ముగ్గురము అపరాధుల్లాగా కొయ్యబారి నిల్చుండిపోయాం. మా వార్డెను మిగతా అందరినీ వెళ్ళి తమ పనులు తాము చేసుకోమని ఆజ్ఞాపించింది. లలితతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మా ముగ్గురిని తన వెంట రమ్మని సైగ చేసి తన రూమ్ వైపుగా వెళ్ళింది. రాబోయే ప్రమాదాన్ని ఊహించుకుంటూ వణుకుతున్న కాళ్లతో ఆమెను వెంబడించాం. వార్డెను అడగ్గా జరిగిన విషయం అంతా చెప్పాం. ఆమె తాపిగా కూర్చొని అంతా విన్నది. ఆమెకు మా మీద ఏమాత్రం కోపం ఉన్నట్టు కనిపించలేదు. మా గుండెలు కొంతవరకు కుదుటపడ్డాయి. కానీ ఆ ముఖంలోని విషాద ఛాయల్ని చూస్తున్న మాకు ఆశ్చర్యం కలిగింది. మెల్లగా ఆమె చెప్పటం ప్రారంభించింది. హాస్టల్లోని ప్రతివారు ఆమె వికృతమైన ప్రకృతిని అసహించుకుంటున్నారని నాకు తెలుసు. మీరే కాదు, ఆమె బెదురు చూపుల చాటున దాగి ఉన్న చితికిపోయిన హృదయాన్ని చూడలేని ఏ ఒక్కరూ అపస్వరాలు తప్ప పలకని ఆమె ప్రకృతిని అసహించుకోకుండా ఉండలేదు. ఆమె దొంగతనాలు చేస్తుందని నాకు తెలుసు. ఆమె దొంగ చూపుల అడుగున ఘనీభవించి ఉన్న మూగ వేదనను అర్థం చేసుకోలేని ఏ ఒక్కరూ ఆమెను సానుభూతితో చూడలేదు. మీ అందరిలాగా ఆమెను నేను అసహించుకోలేకపోవడానికి కారణం చిన్నప్పటి నుండి ఆమె ఎటువంటి నిర్దాక్షిణ్య విషపూరిత వాతావరణంలో పెరిగిందో తెలియటమే. ఇలా అసాధారణంగా ప్రవర్తించే ప్రతివారు ఎప్పుడూ ఏదో మానని గాయం వలన తీరని బాధ అనుభవిస్తూ ఉంటారు. వారి హృదయాలు ఏదో తీరని అసంతృప్తితో విలపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ దేన్నో పొందాలని ప్రయత్నిస్తూ పొందలేక జీవితంలో నిరాశ, పరాజయము తప్ప ఎరగని వారి అసంతృప్తి హృదయాలు తృప్తిని రుచి చూడ తహతహలాడుతుంటాయి. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తమకు చెందిన దేన్నో తమకు కాకుండా చేస్తున్నట్లు బాధపడుతూ ఉంటారు. తమ బాధకు ప్రతిఫలంగా ఇతరులను బాధ పెడుతూ తద్వారా దాన్ని తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు అలా చేస్తున్నామని వారికే తెలియకపోవచ్చు కూడా. ఊపిరి పీల్చకుండా ఉద్రేకంతో ఇంతవరకు చెప్పి చటుక్కున ఆగిపోయిన వార్డెను ముఖంలోకి చూశాము ఆతృతగా. ఆమె బరువుగా దీర్ఘంగా ఊపిరి పీల్చి మళ్ళీ ప్రారంభించింది. కుష్ఠిరోగి పుండ్ల నుండి కారే చీము, రక్తము జుగుప్సాకరమైనవే. కానీ ఆ పుండ్లను బాగా కడిగి మందు వేసి కట్టుకడితే రోగ విముక్తి కలిగిందని చెప్పలేము. అలాగే ఇలాంటి వారు కొందరు తమ వికృతిని ప్రదర్శిస్తూ నలుగురి చేత చీ అనిపించుకుంటారు. ఇంకా కొంతమంది లోపలే కుమిలిపోతూ అవకాశం చిక్కినప్పుడు సమాజానికి చీడపురుగుల్లా తయారవుతారు. దీనికంతా కారకులెవరని బహుశా మీరు అడుగుతారు. ఇలాంటి వారి జీవిత పతనానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తెలిసో తెలియకో బాధ్యులే. అలాంటి అదృష్టహీనుల్లో లలిత ఒక్కతే. నేను బీఈడీ చేసిన సంవత్సరమే కుంభకోణంలో ఒక ఆడపిల్లల హైస్కూల్లో ఉపాధ్యాయునిగా చేరాను. అప్పుడు మేము లలిత వాళ్ళ ఇంట్లోనే ఒక భాగంలో అద్దెకున్నాం. అప్పుడు లలిత వయసు 3 సంవత్సరములు. ఆమెకు 12 సంవత్సరాల అన్న ఒకడు ఉన్నాడు. ఆ తల్లిదండ్రులకు ఆ ఇద్దరే సంతానం.
వాళ్ళ నాన్న బట్టల వ్యాపారంలో చాలా డబ్బు సంపాదిస్తుండేవారు. తల్లి తండ్రి ఇద్దరూ చాలా మంచివారు. కొద్ది రోజుల్లోనే మేము వాళ్ళు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. లలిత ఎప్పుడూ నా దగ్గరే ఉంటూ ఉండేది. తల్లి తండ్రి లలితను చాలా ముద్దుగా పెంచేవారు. ఆ పిల్ల ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది. ఇంట్లో కూతురు అడగాలే కానీ కొండ మీద కోతినైనా సరే తెచ్చి ఇచ్చేవాడు ఆయన తండ్రి. పొద్దస్తమానం వాకిట్లో కూర్చొని వచ్చిపోయే ప్రతి వస్తువు కొనిపిస్తూ ఉండేది. నిజం చెప్పాలంటే డబ్బంతా అలా వ్యర్థంగా ఖర్చు పెడుతూ ఉంటే నాకే కష్టమనిపించేది. పెద్దవాళ్ల స్వభావం తెలిసిందేగా. ఇలాంటి విషయాల్లో ఒకరోజు మా అమ్మ అనేసింది వాళ్ళ ముందు, అబ్బరాన బిడ్డ పుడితే గడ్డ పలుగుతో ముక్కు చెవులు కుట్టారట. ఎంత ఆలాపం పోతున్నారమ్మా, పిల్ల అడిగితే మాత్రం అయిన దానికి కాని దానికి అట్టా డబ్బు పాడు చేసుకుంటారా అంటూ బుగ్గ నొక్కుకున్నది. దానికి ఆమె తల్లి తండ్రి బాధపడ్డారు. నేను మా అమ్మను కోప్పడ్డాను. పైగా దారిన పోయేదాన్ని నెత్తిన పెట్టుకుంటున్నందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఎంత ముద్దుగా పెరిగిందో తెలియచేయటానికి. ఆ పిల్ల 5వ సంవత్సరం నుండి అన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి. 5వ సంవత్సరంలోనే అమ్మ కరువైంది. 6 నెలలన్నా తిరగకుండానే ఆమె తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అంత ప్రేమగా చూసి ఆ తండ్రి అందరూ మగాళ్లలాగానే మారిపోయాడు. పడుచు భార్య రాగానే. ఆమె సౌతి తల్లి పేరు కమల. చాలా అందంగా ఉండేది. అన్ని విషయాల్లో చాలా మంచిదని చెప్పాలి. కానీ ఆమె తల్లిదండ్రులు డబ్బుకు ఆశపడు లేక ఈ రోజుల్లోని యువక శిఖామణులకు కట్నాలు చెల్లించుకోలేకను బంగారం లాంటి పిల్లను ఈ 40 ఏళ్ల వాడికి అంటగట్టారు. అలాంటి స్థితిలో ఉన్నవారి మనసు ఎంత అసంతృప్తితో బాధపడుతూ ఉంటుందో మనము ఊహించుకోవచ్చు. ఆమె అసంతృప్తి హృదయానికి ఎరగా దొరికింది 5 సంవత్సరాల పసిబిడ్డ లలిత. లలిత ఏదో ఒక విషయంలో రోజుకు ఒక్కసారైనా దెబ్బలు తినేది. తండ్రి చూస్తూ ముభావంగా ఉండేవాడు. అంతకు ముందున్న అతనిలోని ఆ పితృహృదయం ఏమైందా అని బాధపడేదాన్ని. ఇదంతా చూస్తున్నా నేను. కానీ కన్న తండ్రి తటస్థంగా ఉన్నప్పుడు నేను మాత్రం ఎలా కల్పించుకోగలను? పరాయిదాన్ని. కంటికి పాపలాగా ఎంతో జాగ్రత్తగా ముద్దుగా పెరిగిన లలిత జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. ఈ మార్పును ఎదుర్కొనే శక్తి ఆ అమాయక పసి హృదయంలో ఇంకా రాలేదు. ఎప్పుడూ దెబ్బలు తినని ఆమె వీపు ఇప్పుడు దెబ్బలతో కాయ కాస్తుంది. అతి సుకుమారంగా పెరిగిన ఆమె చిన్ని హృదయం, లేత మొగ్గలాంటి కోమల హృదయం వికసించకుండానే సవతి తల్లి ఇనుప చేతులతో నిర్దాక్షిణ్యంగా నలిగిపోయింది. ఆమెలోని ఆత్మ నిద్రపోయింది. చైతన్యం మొద్దుబారిపోయింది. రోజు రోజుకు లలిత దెబ్బలకు కూడా వెరవకుండా పోయింది. డబ్బు దొంగతనంగా తీసుకెళ్లి బెల్లుండ్లు అవి కొనేది. తన కూతురు దొంగతనం చేసిందని విన్నప్పుడు ఆ తండ్రిలోని సంస్కారపూరిత హృదయం కోపంతో కంపించిపోయేది. ఆ రోజు తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఆ పిల్లను చితక్కొట్టేవారు. ఆ రాత్రంతా నిద్రలో కూడా ఏదో కలవరిస్తూ వెక్కిళ్ళు పెట్టే ఆ పిల్లను తలుచుకుంటే ఈ రోజుకు సైతం నా గుండె తరుక్కుపోతుంది. ఒక సుదినం చూసి ఆమెను స్కూలుకు పంపించారు. ఆ రోజు నాకు చాలా సంతోషం కలిగింది. ఈ మధ్య నాతో కూడా లలితను మాట్లాడనిచ్చేది కాదు ఆమె పినతల్లి కమల. నా సానుభూతి ఆ అమ్మాయిని ఇంకా చెరుపుతుందని ఆమె భయము కాబోలు. కనీసం ఇంక నుండైనా తన తోటి పిల్లలతో ఉపాధ్యాయుల ఆదరణలో రోజంతా గడుపుతుంది కదా అనుకున్నాను. కానీ మన దేశంలో పిల్లల మనస్తత్వాన్ని, వారి వాతావరణాన్ని అర్థం చేసుకొని వారి లోపాలను సానుభూతితో, ప్రేమతో, ఓర్పుతో తీర్చగల ఉపాధ్యాయులు లేకపోవటం నిజంగా మన దురదృష్టమనే చెప్పాలి. క్రమంగా స్కూల్లో లలిత ముద్దు మొండి దొంగ పిల్లల్లో ఒక పిల్లగా లెక్కలోకి వచ్చింది. మాస్టర్ గారి బెత్తం రోజుకు ఒక్కసారైనా ఆ మొండి పిల్ల వీపు మీద నాట్యం చేసేది. క్రమంగా ఆమెలోని మానవత్వం పశుత్వంగా, మూగ పశుత్వంగా మారుతుంది. పశువును కొడుతూ పోండి, అది సహిస్తూ పోతుంది. సరిగ్గా లలిత కూడా అలాగే తయారైంది. దెబ్బలతో ఆమె శరీరం
ఎంత కొయ్యబారిపోయిందో. ప్రతి వారి తిరస్కారాలతో కూడిన మాటలతో ఆమె హృదయం కూడా అంత మొద్దుబారిపోయింది. చిన్నపిల్ల దగ్గర నుండే ఆమె సవితి తల్లి ముదిముండా అని ఎన్నేళ్ళు వస్తేనేవి నీకు వచ్చినాయి, ఆ పందికి వచ్చినాయి, నీత జాత చీమ రక్తమా అని తిడుతుంటే నాకెంతో బాధగా ఉండేది. కానీ లలిత మాత్రం తనను కాదన్నట్లు తుడుచుకుపోయేది. ఇదంతా చూస్తూ వాళ్ళన్న ఎంతో బాధపడుతుండేవాడు. చాటున ఏడ్చి కళ్ళు తుడుచుకునేవాడు. కానీ అతను మాత్రం ఏమి చేయగలడు? అతను పెద్దవాడు కావటం వల్లనో లేక మగపిల్లవాడు కావటం వల్లనో ఎందుచేతనో నేను సరిగ్గా చెప్పలేను. కానీ మొత్తం మీద కమల మాత్రం అతన్ని ప్రేమగానే చూసేది. BAలో ప్రెసిడెన్సీకి ఫస్ట్ వచ్చాడు. అందువల్ల అతన్ని గవర్నమెంట్ అమెరికాకు పంపింది. అతను అమెరికా వెళ్లే నాటికి లలితకు 11 సంవత్సరాలు. ఆ సంవత్సరంలోనే లలిత స్కూల్లో ఏదో దొంగతనం చేసిందని డిస్మిస్ చేశాడు హెడ్ మాస్టర్. ఆ రోజు నుండి ఆమె జీవితం ఇంట్లో ఇంకా దుర్భరమైంది. 4 గోడల మధ్య అడ్డకత్తెరలోని ఒక్కలాగా గడిచిపోతుంది ఆమె జీవితం. సవతి తల్లి చూడకుండా మధ్య నా దగ్గరికి వస్తుండేది. కర్మచాలక చూసిందా ఆ రోజు లలితకు మూడిందే ఆమె చేతిలో. లలిత జీవితంలో 16 హేమంతాలు దాటిపోయాయి. కాళ్ళీడ్చుకుంటూ భారంగా ఇక్కడి నుండి లలిత జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఎడారిలాగా ఎండిపోయిన ఆమె జీవిత వనంలోకి ఒక్కసారి పాదం పెట్టాడు వసంతుడు. కానీ ఇప్పుడు ఆ పాదం తలుపు చిహ్నం మాత్రమే ఉండిపోయింది. బహుశా పొగచూరిపోయిన ఆమె హృదయం ఆ పాద చిహ్నాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ ఉండవచ్చు. ఎడారిలాగా నిరంతరము మండుతుండే నా హృదయంలో ఒక ఆశా పుష్పం వికసించిందా? జీవితాంతం ఎండమావుల భ్రమలో పడి చివరికి అసంతృప్తితో అంతం కావాల్సిందేనా అంటూ. మా పెద్దనాన్న కొడుకు మద్రాసులో BA చదువుతుండేవాడు. అతను సునీత హృదయం, ఉన్నత ఆదర్శాలు కలవాడు. ఆ సంవత్సరం వేసవి సెలవులు కుంభకోణంలో గడపాలని వచ్చాడు. నా ద్వారా లలిత విషయమంతా విన్నాడు. విన్నంతసేపు కన్నీరు కార్చాడు. లలిత సాధారణంగా మధ్యాహ్న సమయాల్లో మా ఇంటికి వస్తుండేది. అప్పుడు ఆమె తల్లిదండ్రులు నిద్రపోతుండేవారు. క్రమంగా రామారావు లలిత మాట్లాడుకోవడం ప్రారంభించారు. రామారావుకు మొదట ఆమె మీద సానుభూతి, దయ మాత్రమే ఉండేవి. కొద్ది కాలంలోనే అవి ప్రేమగా పరిణమించాయి. రామారావు పరిచయంతో ఆమెలో నిద్రపోయిన చైతన్యం చిన్నగా ఒళ్ళు విరుచుకుంటూ మేలుకుంటుంది. రామారావు ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని నాతో చెప్పినప్పుడు చాలా సంతోషించాను. కానీ జీవితంలో కోరిందల్లా జరిగిపోతుంటే ఒక విధంగా అది జీవితమే కాదేమో. ఒకరోజు నిద్రలో ఏడుపులు, అరుపులు విని ఉలిక్కిపడి లేచాను. లలిత తండ్రి ఆమెను తాడు తీసుకుని కొడుతున్నాడు. ఆమె పెద్దగా ఏడుస్తుంది. నంగనాచి నడివీధిలో ఎంత మెత్తగా ఉండి గుండెలు తీసిన పని చేస్తున్నావే. వాడిని చూసిన మొదటి రోజే అనుకున్నా వాడి దొంగ చూపులు వాడు. అందుకే నెత్తిన నోరు పెట్టుకో చెప్తూనే ఉన్నా వాళ్లను ఇల్లు ఖాళీ చేయించమని. ఇలా ఏమేమో అంటుంది కమల. నాకు విషయం కొంత అర్థమైంది. రామారావు గదిలో దిగాలపడి కూర్చున్నాడు. మధ్యాహ్నం అంతా నిద్రపోతున్నారు కదా అని లలిత మా ఇంటికి వచ్చిందంట. ఆ రోజు నాకు ఎప్పుడూ లేని నిద్ర వచ్చి పడింది. వాళ్ళిద్దరూ కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారంట. ఇది ఎలా పసిగట్టిందో కమల ఇంకేముంది, కొంప మునిగిపోయినంత అల్లరి చేసి వదిలింది. ఆ వ్యవహారం బెడిసి కొట్టింది. ఏం చెయ్యటానికి తోచలేదు. రెండో రోజు ఉదయానికల్లా ఇల్లు ఖాళీ చేసి మా ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆ సంవత్సరమే నాకు మద్రాసుకు బదిలీ కావడం వల్ల మళ్ళీ కుంభకోణం పోవలసిన అవసరం కలగలేదు. అంతే. ఆ తర్వాత చాలా కాలం వరకు ఆమెను గురించి మాకేమీ తెలియదు. ఒక రకంగా నేను, రామారావు కూడా లలితను మర్చిపోయామనే చెప్పాలి. అంతవరకు గుక్క తిప్పుకోకుండా చెప్పి ఆగిన మా వార్డెను ముఖంలోకి ఆతృతగా చూశాను. కొంచెం సేపు మౌనంగా ఉండి మళ్ళీ ప్రారంభించింది. ఆ తర్వాత 4 సంవత్సరాలకు వాళ్ళన్నతో సహా ఆ హాస్టల్లోనే చూశాను. ఆమెను చూస్తూనే మొదటి కంటే ఘోరంగా వికృతిని పొందిన ఆమె ప్రకృతిని అర్థం చేసుకున్నాను. తర్వాత వాళ్ళ అన్న ద్వారా తెలిసిన విషయం ఇది. ఆ వెంటనే, అంటే మేము ఇల్లు ఖాళీ చేసి నా వెంటనే లలితకు పెళ్లి చేశారట. ఆమె సవతి తల్లి దూరపు బంధువు ఒకడు 50 ఏళ్ల వాడికి ఇచ్చి పెళ్లి చేశారట.
అప్పటికి అతను 2 భార్యల్ని మింగి కూర్చున్నాడట. 3 ముళ్ళు వేసి ఆమెను అత్తవారింటికి పంపి తల చిక్కుదీసినట్లు ఒక తృప్తితో కూడిన నిట్టూర్పు విడిచి ఉంటారా తల్లి తండ్రి. తర్వాత 6 నెలలకు అమెరికా నుంచి వచ్చి అన్న చెల్లెల పెళ్లి విషయం విని ఏడ్చాడట. ఆ రోజు ఇంట్లో పచ్చి నీళ్లైనా ముట్టుకోకుండా లలిత అత్తవారింటికి బయలుదేరాడు. ఆ గ్రామం చేరుకునేటప్పటికీ బాగా ప్రొద్దుపోయింది. వాళ్లని వీళ్ళని వాకప్ చేస్తూ ఇల్లు చేరుకున్నాడు. ఆ ఇంటి ముందు ఒక భీకర దృశ్యం ప్రత్యక్షమైంది. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్లు, మగవాళ్లు గుమికూడి ఉన్నారు. ఒక పురుషుడు ఒక స్త్రీని జుట్టు పట్టుకుని బరాబరా బయటకు ఈడ్చుకొస్తున్నాడు. స్త్రీజాతి మీద జరిగే పురుషుల దౌర్జన్యాన్ని చూస్తున్న అతని రక్తం ఆవేశంతో ఉరకలు తీస్తుంది. జనాన్ని నెట్టుకుంటూ ముందుకు పోయాడు. ఆ ఎవరైమే తన చెల్లి, మరి ముసలివాడో తన బామర్ద. ఒక్క ఊపులో పోయి ఆ పురుష సింహుణ్ణి మెడపట్టుకుని ముందుకు తోశాడు. అతడు పోయి దూరంగా బొర్లా పడ్డాడు. అంతవరకు వాకిట్లో నిలుచుని కొడుకు ప్రతాపాన్ని తృప్తిగా చూస్తున్న అతని ముసలి తల్లి ఇంకా మొదటి భార్య తలకు ఒక పిల్ల, రెండో భార్య తలకు 3 పిల్లలు గీ భామంటూ ఏడుస్తున్నారు. చుట్టూ మూగిన జనము నాటకంలోని అంతర్నాటకాన్ని వింతగా చూస్తున్నారు. చెల్లెలు అన్నని గుర్తుపట్టింది. అన్నను అమాంతంగా కౌగలించుకుని ఏడ్చింది పసిపిల్లలాగా. అక్కడ ఒక్క క్షణం కూడా నిల్చోకుండా చెల్లెలు చెయ్యి పట్టుకుని స్టేషన్ వైపు బయలుదేరాడు. అతనిలో మాట్లాడటానికి శక్తి లేదు, ఆలోచించటానికి ఏమీ లేదు. రక్తం నరనరాల్లో ఘోష పెడుతూ ప్రవహిస్తుంది. తల్లిని, తండ్రిని ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు, గద్దలకు వెయ్యాలనిపిస్తుంది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అన్న చెల్లెలికి నీడలాగా ఉంటూ ఆమె ఎండిపోయిన గుండెను స్నేహస్తిక్తం చేయాలని ప్రయత్నించాడు. అన్న ప్రేమ ఆ మండుటెడారిలో ఆవిరైపోయిందే కానీ ప్రేమను పుట్టించలేకపోయింది. చివరికి మద్రాసు మెట్రిక్ చదివించడానికి తీసుకొని వచ్చాడు. నన్ను ఇక్కడ చూసి చాలా సంతోషించాడు. తన చెల్లెలి చితికిపోయిన జీవితానికి ఒక రూపాన్ని కల్పించమని నా చేతిలో పెట్టిపోయాడు. ఆ తర్వాత విషయమంతా మీకు తెలిసిందేగా. కళ్ళ వెంట నీరు కారుతుంది. గుండె బరువెక్కింది. ఉండబట్టలేక అడిగాను, ఇంకా ఆమె జీవితం అలా పోవాల్సిందేనా? మార్పు తేవడానికి ఉపాయమే లేదా? ఒకసారి పగిలిన అద్దాన్ని మళ్ళీ సరిచేయలేము. ఆ ముక్కలన్నీ జాగ్రత్తగా చేర్చి ఆ అద్దానికి ఒక రూపాన్ని కల్పించినా దాంట్లో మొదటి కాంతి, నిర్మలత్వము రావు. బింబం మసగ్గా ఉంటుంది. అలాగే ఆమె చితికిన హృదయానికి ఒక రూపాన్ని కల్పించవచ్చు. దానికి ప్రేమ, సానుభూతి అవసరం. ఆమె హృదయం ప్రేమించలేదు, కానీ ప్రేమను స్వీకరించగలదు. ఇతరులను ఆదరించి గౌరవించలేదు, కానీ ఆదర గౌరవాలను స్వీకరించగలదు. ఆమె దోషాలను ప్రేమతో, సానుభూతితో చూసేవారు కావాలి అంటూ మా వాటను నా వంక ప్రశ్నార్థకంగా చూసింది. గంట క్రితమే మా ప్రవర్తనను తలుచుకుని సిగ్గుపడ్డాం. ఆమె దగ్గర క్షమాపణలు చెప్పుకొని బరువెక్కిన శరీరాలతో బయటపడ్డాం. ఆ రాత్రి నాకు ఆ రూములోకి వెళ్ళటానికే ధైర్యం చాలలేదు. ఆ రాత్రి నేను కూడా మా స్నేహితుల రూములోనే పడుకున్నాను. ఇంక నుండి ఆమెతో మేమెలా ప్రవర్తించాలో మాట్లాడుకుంటూ 3 గంటలకు నిద్రపోయాం. రెండవ రోజు 8 గంటలైనా లలిత ముసుగు తీయలేదు. నేను దగ్గర కూర్చొని చిన్నగా ముసుగు తొలగించి లేపబోయాను. శరీరం మాడిపోతుంది. వడ్ల గింజలు పేలాలయ్యేలా కళ్ళు తెరిచి చూస్తుంది. కానీ నన్ను కాదు, ఎవరినో ఎక్కడో ఏదో పలవరిస్తున్నది కూడా. కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి. నాకు భయమేసి మా వార్డన్ని పిలుచుకొని వచ్చాను. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళాం. వారం రోజులు లలిత హాస్పిటల్లో ఉన్నా మన ప్రపంచంలోకి రాలేదు. నేను ఆ వారం రోజులు ఆమె బెడ్ పక్కనే ఉన్నాను. ఒకసారి నన్ను గుర్తుపట్టగలిగితే ఎంత బాగుండును, నేను క్షమాపణ వేడుకుందును అని ఆలోచించేదాన్ని. కానీ ఈ వారం రోజుల్లో ఒక్క క్షణకాలం కూడా తన ప్రపంచాన్ని వదిలి ఈ ప్రపంచంలోకి రాలేదు. అవును, ఎందుకు రావాలి? ఈ ప్రపంచం తనకిచ్చిన ఆనందం ఏమిటి? తనకిచ్చిందల్లా తిరస్కారం, అవమానం, దుఃఖం అంతేగా. కళ్ళు తెరిచి నేరుగా చూస్తూ ఏదో పలవరిస్తూ ఉండేది అస్పష్టంగా. మధ్య మధ్య కొన్ని శబ్దాలు మాత్రం స్పష్టంగా వినిపించేవి. అమ్మా, నన్ను కూడా దొంగ, అందరూ అసహించు,
ఇలాగే ఎన్నో శబ్దాలు వినిపించేవి. ఆ దృశ్యాన్ని చూస్తున్న మా అందరి హృదయాలు బాధతో మూలిగేవి. వాళ్ళ అన్న చెల్లెలి ముందుకు రాకుండా ఏడ్చేవాడు. తల్లి రాలేదు కానీ తండ్రి వచ్చాడు. ఎంత కాదన్నా కన్న గడిపేగా పాపం. చాలా ఏడ్చాడు. 7వ రోజు ఉదయం అగ్నిపర్వతంలోని జ్వాలలు ఆరిపోయాయి. లలిత దొంగ చూపులు, బెదురు చూపులు శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నాయి. ఇంకా వాటిని ఎవ్వరూ అసహించుకోరు. అపస్వరాలు తప్ప పలకని ఆమె హృదయ తంత్రుల్లో నిశ్శబ్దత గూడు కట్టుకున్నది. ఇంకా ఆ అపస్వరం తలుపు కఠోర శబ్దం ఎవరినీ బాధ పెట్టదు.